జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి.
జెండ రాజిగ బర రాజిగా గజ్జలు గజ్జాలు రెండు సింగలేని సిరులు పోయే రామగుండ వెలుగు పోయే చంపుతున్న కొలువు లేదు ప్రమోషన్ల పేరు లేదు మన నీళ్లు దోచి నిధులు దోచి రాజిగ బర రాజిగ వాడు నిండ ముచ్చి ముండ మోపె రాజిగ బర రాజిగా గజ్జలు గజ్జాలు రెండు బళ 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 చుక్క పొద్దు పొడిసి రాంగా సూర్యుడు ఎదురుంగ రాంగా అరెరె కట్టు కట్టు నడు గట్టు అరెరె కాసబోసి కోసి పెట్టు పట్టు పట్టు ఉడుం పట్టు తెలంగాణ జెండా పట్టు అరే పల్లె పల్లె లొల్లి పెట్టు రాజిగ బర రాజిగ తెలంగాణ రాకపోతే పొట్టు రాజిగ బర రాజిగ రాజిగ బర రాజిగ బర రాజిగ బర రాజిగ బో రైలపురం రాజిగ బో తెలంగాణ రాజిగ అప్పుడి తొక్కటి సత్య రెండు రాజిగ బర రాజిగ ఎత్తుకో తెలంగాణ జెండ రాజిగ బర రాజిగ జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా అది సర్వజాతుల
మేడం శ్రీ కల్వకుంట్ల కవిత గారు కొద్దిసేపట్లో వేదిక వద్దకు విచ్చేస్తున్నారు కాబట్టి అక్కడ నిలబడినటువంటి పురుషులందరూ తెలంగాణలోని ఆడబిడ్డలందరినీ ఏకం తన భుజస్కంధాలపై వేసుకొని ఊరూరలి జీవం పోస్తున్నటువంటి మన రుద్రమ, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయ నిజామాబాద్ జిల్లా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ ఈగ గంగారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు గారిని వేదికపైన ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాలేశ్వర్ గ్రామ మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు మండల యూత్ ప్రెసిడెంట్ నరసింహరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నవీపేట్ సొసైటీ చైర్మన్ అప్పన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గ్రామ ప్రముఖులు వేదికపైన ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా టిఆర్టీయు జనరల్ సెక్రటరీ శ్రీ కమలాకర్ రావు గారిని జై తెలంగాణ, జై తెలంగాణ. నాలేశ్వర్ గ్రామదిగా లేదా కూర్చోండి ఎక్కడ ఉన్న కొద్దిగా ప్లీజ్. వచ్చి ఇక్కడ కూర్చోండి. ఈ సమస్యల మీద మాట్లాడడానికి అధికారులందరూ అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరం కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఓపికగా జరిగే వాళ్ళు ఎవరు కనిపించింది పోలేము. ఇంత ఊరినంతా కూడా తిప్పిపిచ్చి ఓపికగా చూపించారు మీరందరూ. మీ అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ఓపికతోని మరి మహిళలంతా కూడా వచ్చారు. వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పిండ్రు. నేనేమంటా అంటే ఊర్లలోకి రావడము, ఉపన్యాసాలు చెప్పడం, పోవడం మీకు కూడా తెలుసు. కానీ అట్లా కాదు. మన ఊరు మన ఎంపీ అంటే ఏంటంటే మన ఊర్లో ఉన్నటువంటి బాగా ఒక్క నిమిషం స్టేజ్ కాడ నొల్లివేటకే బాగా బాబు ఏం మాట్లాడేది తక్కువ ఉంటది, మీరు మాట్లాడేది ఎక్కువ ఉంటది. మరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్ని గంటలైనా నేను ఇక్కడనే ఉంటా, ఓపికగా వింటా. మీరందరూ కూడా మీ సమస్యలు దయచేసి చెప్పండి. అయితే సమస్యలలో మనకు తెలుసు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మన ఇంటి సమస్య ఉంటది, ఒకటేమో ఊరి సమస్య ఉంటది. అవునా కదా? మరి ఊరి సమస్య మొదలు మాట్లాడదామా, ఇంటి సమస్య మొదలు మాట్లాడదామా? ఊరు విషయం మాట్లాడదామా? సో మొదలు ఊరు సమస్యలు ఎవరెవరు చెప్తారో దయచేసి ఎవరైనా సరే వాళ్ళు మైకులున్న ఇక్కడ ఇస్తారు, మాట్లాడండి, సమస్య చెప్పండి. ఆ తర్వాత చాలా మందికి పెన్షన్ రానటువంటి వాళ్ళు, ఇల్లు రావాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అప్లికేషన్లు ఎక్కడున్నాయో జస్ట్ చెయ్యెత్తి చూపించి మన పిల్లలు వచ్చి తీసుకుంటారు అప్లికేషన్లు అన్నీ. మీరు కదలకండి, ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండండి. వాళ్ళు వచ్చి అప్లికేషన్లు అన్నీ తీసుకుంటారు. మరి ఊరు సమస్యల మీద మాట్లాడడానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ ఊర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన యూత్ పిల్లలందరూ చాలా కష్టపడి వాళ్ళే లైబ్రరీ నడుపుకుంటున్నారు. ఇబ్బందులలో కూడా మరి రెంట్ కట్టుకొని లైబ్రరీ నడుపుకుంటున్నారు. సో మీకు నా వంతుగా నేనేం చేయగలిగితే డెఫినెట్ గా అది చేస్తాను. కాబట్టి అందరూ కూడా మన ఊరి సమస్యలు చెప్పవలసిందిగా విజ్ఞప్తి. ఎంత రాత్రైనా సరే ఎంతసేపు అయినా ఇక్కడే ఉండి అన్ని రాసుకుందాం. అధికారులందరూ కూడా ఉన్నారు, వీలైనన్ని ఇక్కడనే సాల్వ్ చేసుకుందాం, ఇక్కడనే సమస్యలు తీర్చుకుందాం. చేయలేని ఉంటే కూడా వెంటబడి సమస్య తీరేంత వరకు కూడా తీర్చుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఎవరు మొదలు పెడతారు? ఎవరు నాశించకుండా ఇంతవరకు గ్రంథాలను నడుచున్నాం కాబట్టి అందరూ ఒకసారి యూత్ మెచ్చుకోవాలని కోరుతున్నాం. ఈ యూత్ వల్ల ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. యూత్ తలుచుకుంటే ఊరు కాదు, దేశాన్ని కూడా మార్చగలుగుతున్నా అందరికీ తెలుసు. ఈ విషయం మన కవిత గారి వద్దకు వెళ్ళింది కాబట్టి అంతే గర్విస్తున్నాను. ఆ లైబ్రరీ విషయంపై అక్కడ చర్చ తీసుకుంటున్నారు, దాన్ని నేను సంతోషిస్తూ. జై తెలంగాణ. నమస్కారం. మా ఊళ్ళో సమస్య అంటే మా 50 సంఘాలు ఉన్నాయి. మాకు గ్రామ సంఘం లేదు, మా గ్రామ సంఘం లేదు, మహిళా భవనం లేదు, మహిళా భవనం లేదు. జాగుందా? అవును. జాగుందా? అవును. ఎంత ఉందమ్మా? జాగలేదు మేడం.
ముందనుకున్నా లేదు మేడం జాగా. సర్పంచ్ ఇస్తామన్నారా జాగా? ఉందా సర్పంచ్ గారు జాగా? అవునా? సరే ఆఫీస్ పక్కన ఉన్నది అయితే పెట్టుకోమన్నాడు మేడం. అయితే మీరు దయచేసి మాకు మహిళా బిల్డింగ్ కట్టియగలరని. బిల్డింగ్ కి పైసలు నేను ఇస్తా, జాగా సర్పంచ్ గారిని మనం. సరే మేడం. ఓకేనా? జాగా మీరు ఖరారు చేసుకోండి, పైసలు అయితే నేను ఇస్తాను. నా ఎంపీ నిధుల నుండి మన మహిళా భవనానికి డబ్బులు నా తరఫున నేను ఇస్తాను. కానీ మాది ఒక సమక్ష మేడం, అది మాది అభయస్తాము, అది పింఛన్స్ రావాలని మా కోరిక మేడం. అది అభయస్థం పింఛన్ మాకు సొంతంగా డబ్బులు వేసుకొని ఉంటున్నాం కదా, అవి నెలకు 500 దగ్గర పెట్టుకున్నాం. మాకు అభయస్థం పింఛన్ రావాలా మేడం, అది మాకు చెప్తామా ఎన్ని వచ్చినాయి నేను చెప్తా. ఇంకా వేరే విషయం ఏదన్నా అంతేనా? అభయహస్తం పింఛన్ ఇంకా. కానీ మాకు లోన్లు మాకు బాధ ఉండి మేము లోన్లు తీసుకున్నాం మేడం బాగా. ఇప్పుడు కరువు కాలం వచ్చి ఏదో కట్టలేకపోతున్నాం, అది ఏమన్నా సాయం చేయండి మేడం. అది మాకు లోన్ల గురించి బాధ అవుతుంది, కట్టడానికి ఇబ్బంది అయింది కొంచెం. ఏదన్నా నేను ఆలోచన చేస్తాం, చేయండి మేడం, నేను ఆలోచన మా మీద దయచేసి చేయండి మేడం.